कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, రాహుల్ గాంధీ जिंदाबाद, జీవన్ రెడ్డి जिंदाबाद। ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా 45 డివిజన్లో జీవన్ రెడ్డి గారి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని తిరుగుతున్నాం, ప్రచారం స్టార్ట్ చేశాము। కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నాము। ఈరోజు ప్రచారంలో భాగంగా 45 డివిజన్లో తిరగడం స్టార్ట్ చేసినాము। ఇంటింటికి తిరిగి జీవన్ రెడ్డిని గెలిపించాలని అందరూ కోరుతున్నాము। కాంగ్రెస్ పార్టీ జిందాబాద్। రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చాక తన నెరవేర్చిన 6 హామీలు పథకంలో బస్సు 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చారు। అదే రాహుల్ గాంధీ ప్రధానిగా గెలిపించాలని మద్దతు కోరుతున్నాము ప్రతి ఇంటికి। తర్వాత తను మిగతా నెరవేర్చిన హామీలన్నీ ఆగస్టు 15వ తారీఖు వరకు నెరవేర్స్తారని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు। पार्टी कांग्रेस पार्टी राहुल गांधी जिंदाबाद, सोनिया गांधी जिंदाबाद, जय कांग्रेस, जय कांग्रेस, कांग्रेस जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। रेवंत रेड्डी गारी नायकत्वम वर्धिल्लाలి, रेवंत रेड्डी गारी नायकत्वम वर्धिल्लाలి, जय कांग्रेस, जय कांग्रेस। చేతు గుర్తుకే మన ఓటు, చేతు గుర్తుకే మన ఓటు, చేతు గుర్తుకే మన ఓటు, చేతు గుర్తుకే మన ఓటు। రావాలి రావాలి కాంగ్రెస్, రావాలి 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 కాంగ్రెస్, రావాలి గెలిపిద్దాం గెలిపిద్దాం జీవన్ రెడ్డి గెలిపిద్దాం। ఈరోజు నిజామాబాద్ పట్టణంలో 22 వార్డ్ వినాయక్ నగర్లో క్యాన్వాసింగ్ చేయడం జరిగింది। మాజీ కార్పొరేటర్ అయినటువంటి పురుషోత్తమన్న గారు, మరి ఇక్కడ మహాలక్ష్మి నగర్ అన్నగారు ప్రవీణ్ అన్నగారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ క్యాన్వాసింగ్ చేయడం జరుగుతున్నది। చేతి గుర్తుకు అందరికీ ఓటేసి జీవనన్నను గెలిపించాలని కోరుచున్నాం। నిజామాబాద్ వినాయక్ నగర్లోని 22వ వార్డులో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేయడం జరిగింది। ప్రజల్లో మంచి స్పందన వస్తుంది। ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల్లో 100 రోజుల్లో అమలు చేసిన 6 గ్యారెంటీలు, ఆర్టీసీ ఫ్రీ, మళ్ళీ 0 మీటర్ ఇలాంటి పథకాలకు ప్రజలు ఆకర్షితులై మంచి స్పందన ఇస్తున్నారు। రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు మాకు హామీ ఇస్తున్నారు। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతు గుర్తుకే మన ఓటు, చేతు గుర్తుకే మన ఓటు, చేతు గుర్తుకే మన ఓటు। ఉపేంద్ర రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, జీవన్ రెడ్డికే మన ఓటు, జీవన్ రెడ్డికే మన ఓటు, జీవన్ రెడ్డికే మన ఓటు, చేతు గుర్తుకే మన ఓటు, చేతు గుర్తుకే మన ఓటు, చేతు గుర్తుకే మన ఓటు। జిందాబాద్ శ్రీనివాస్, కాంగ్రెస్ ఫిషరీస్ జిల్లా చైర్మన్। అదేవిధంగా ఈరోజు మా బోర్గాం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్న జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారి తరఫున ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని, తమ తమ ఓటుని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటూ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నని గెలిపిస్తూ ఏవైతే 6 అంశాలు ఉన్నాయో, పథకాలు ఉన్నాయో, ఆ పథకాల లోపల 5 పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ జరగడం జరిగింది। అదేవిధంగా ఈ రుణమాఫీ ఏదైతే ఉందో ఆగస్టు 15th లోపల రుణమాఫీ చేస్తామంటూ కూడా ఒక అనౌన్స్ 6 అంశాలలో 5 అంశాలు పూర్తి కావడం జరిగింది। మరో అంశం అంటే రైతు రుణమాఫీ। ఆ రుణమాఫీ కూడా అన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మొన్న నిజామాబాద్లో జరిగినటువంటి మీటింగ్లో ఆగస్టు 15th వరకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా హర్షం వ్యక్తం చేశారు। ఇదందరూ కూడా జిల్లా లోపల ఉన్నారందరూ కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం కనుక మనం అందరం కూడా అన్న శాసనసభ్యులు, రూరల్ శాసనసభ్యులు అన్న భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా గల్లీ గల్లీకి, గడప గడపకు ప్రతి ఒక్కరి మనసును, ప్రతి ఒక్కరి గుండెను తట్టుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని వినియోగించుకుంటూ జై జీవన్ రెడ్డి, జై జై జీవన్ రెడ్డి। 6 అంశాలలో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలలో ఫస్ట్ పథకం ఏదైతే ఉందో సిలిండరే కానీ,
500 సబ్సిడీ లోపల కానీ, అదేవిధంగా మహిళా మణిరాళ్లకు బస్సు ఫ్రీ. అదే రకంగా మూడవది ఏంటంటే కరెంటు బిల్లు 200 యూనిట్ లోపల ఉన్నటువంటి కరెంటు బిల్లును కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు త్వరలో కూడా రుణమాఫీని కూడా చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అది కూడా ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తామని చెప్పేసి సన్నాహాలు జరగడం జరిగింది. కనుక మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్న జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గ్రామాన ఇంటింటి కార్యక్రమ ప్రచారం చేస్తున్నాము. అందులో భాగంగానే ఈ బోర్గాం గ్రామంలో డోర్ టు డోర్ ఇల్లు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి మా కార్యకర్తలందరూ కష్టపడి పనిచేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో వస్తేనే బీదలకు మంచి పథకాలు అందే అవకాశం ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత 6 స్కీములు చెప్పిండు. దాంట్లో 5 స్కీములు ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. కానీ అవి రాలేవని చెప్పి ప్రతిపక్ష నాయకులు అబద్ధాలు ఆడుతున్నారు. 9 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ₹1 కూడా ఈ మా బోర్గాం గ్రామానికి పెట్టిందే లేదు. ఎక్కడైనా కానీ వాళ్ళు దోసుక తిన్నారు తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో 50 నుంచి 100 ఇళ్ళు కట్టుకునే బీద వాళ్ళు ఉన్నారు. అయినా కానీ ఒక్కరికి కూడా ఒక ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. ఓన్లీ కుటుంబ పాలనగా వాళ్ళే లక్షల కోట్లు సంపాదించుకున్నారు. అట్లా కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది బీదల ప్రభుత్వము. అన్ని కులాల వారిని, అన్ని వర్గాల వారిని, ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరినీ ప్రజలను కలుపుకోపోయే పార్టీ కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్లో జీవన్ రెడ్డి గారికి ఓటేయాలి. జీవన్ రెడ్డి గారు ఒక మంచి న్యాయవాది. మరి ఏంటంటే 6 సార్లు ఎమ్మెల్యే అయిండు. ఈరోజు సొంత వ్యవసాయం తప్ప ఆయనకు ఏం లేదు, వ్యవసాయం తప్ప. అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం ఎన్నుకుంటే ఈ పార్లమెంట్ పరిధిలో సెంట్రల్కి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాడు. అదేవిధంగా అరవింద్ గురించి మాట్లాడితే ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ 5 సంవత్సరాల ఒక్కరోజు కూడా ఏ గ్రామంకి వచ్చి ఆయన ఫండ్స్ ఏం చేసిండో ఎవరికి ఈ రోజు వరకు తెలియదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏమంటుండో చెరుకు ఫ్యాక్టరీ తీస్తా అంటాడు. ఆ రోజు నువ్వు వసపోటు తెస్తా అన్నావు, చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తా అన్నావు. ఏమైంది? 5 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు మళ్ళీ అవకాశం ఏమంటున్నావు? ఎందుకు ఇవ్వాలి నీకు మళ్ళీ అవకాశం? అవసరం లేదు. కాబట్టి దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జీవన్ రెడ్డి గారిని గెలిపేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే జీవన్ రెడ్డి గారిని, జీవన్ రెడ్డి గారిని. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. పక్క ఈయన కూడా మన మనిషి, మంచోడు, చాలా మంచోడు అంటే అసలు చెప్పొద్దు. ఆయన గురించి 6 సార్లు ఎమ్మెల్యే అయిండు. ఇప్పటికి పొలం చేసుకొని బతుకు, ఒక ఇండస్ట్రీ లేదు, బిజినెస్ పండరే తినాలి. బంద్ అవుతాడు, బంద్ అవుతాడు.